నమస్తే. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు వెళ్లాయి. మొత్తం 10 మంది శాసనసభ్యులకు నోటీసులు చేరుకున్నట్లు సమాచారం. ఇలా నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై సభాపతి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టు వరకు వెళ్లింది గులాబీ పార్టీ. దీంతో బీఆర్ఎస్ ఫిర్యాదులపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం చెప్పడంతో న్యాయ నిపుణులను సంప్రదించిన తర్వాత స్పీకర్ ప్రసాద్ కుమార్ చర్యలు మొదలుపెట్టారు. ఇక వివరణ కోరుతూ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. వచ్చే వారం నుంచి విచారణ కూడా మొదలు పెడతారని చర్చ జరుగుతోంది. ఇక తొలి విడతలో 5 ఎమ్మెల్యేల వివరణ నమోదు చేశాక మళ్లీ విడతలో మరో 5 వివరణ రికార్డు చేస్తారని టాక్. ఎమ్మెల్యేల వివరణ పరిశీలించాకే వాటిపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా? ఎవరిపై వేటు వేస్తారు? ఎంతమంది అనర్హత పరిధిలోకి వస్తారు అనేది ప్రశ్న. ఇక పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలలో సాంకేతికంగా ఇబ్బంది పడేది ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అని ప్రతి ఒక్కరూ చెప్పే మాట. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బి ఫారంపై కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడమే దీనికి కారణం. మిగతా 9 మంది ఎమ్మెల్యేలు ఈ విషయంలో రకరకాల వాదనలు వినిపిస్తున్నారు. తాము కాంగ్రెస్ లో చేరలేదని, బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పుకొస్తున్నారు ఎమ్మెల్యేలు. అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాము తప్ప పార్టీ మారలేదని వాదిస్తున్నారు. స్పీకర్ నోటీసులకు ఇదే విధంగా వివరణ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు ఎమ్మెల్యేలు. ఇక పార్టీ మారలేదని ఎమ్మెల్యేలు అంటే స్పీకర్ ఏం చేస్తారు? ఇది కూడా ప్రశ్నే. అందుకే అనర్హత అంశం తెలంగాణలో ఆసక్తి రేకెత్తిస్తోంది. రైట్. ఇక తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇక స్పీకర్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్, ఓవర్ టు యూ. గుడ్ ఆఫ్టర్నూన్ బ్రాహ్మణి. స్పీకర్ నోటీసులు 5 ఇచ్చారు. గత నెల 31వ తారీఖు రోజు సుప్రీంకోర్టు పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోండి అంటూ కూడా స్పీకర్ కు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో సెప్టెంబర్ 31 లోపు స్పీకర్ నిర్ణయం, అక్టోబర్ 30 లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. ఈ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలంటూ కూడా స్పీకర్ కి ఆదేశాలు ఉన్నటువంటి క్రమంలో స్పీకర్ 5 నోటీసులు పంపించారు. ఈ 5 నోటీసులు అందుకున్నారు. ఇంకొక 5 కూడా నోటీసులు ట్రాన్సిస్ట్ లో ఉన్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ 10 మంది ఎమ్మెల్యేల రియాక్షన్ ఎట్లా ఉండబోతోంది, ఎట్లా ఉంటుంది అన్నది ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న. అయితే కనుక కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇదే విషయం పైన మాట్లాడతారు. ఈ ప్రశ్న వాళ్ళని అడగండి, మాకే సంబంధం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. బట్ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెక్నికల్ గా మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, ముఖ్యమంత్రిని కలిస్తే వచ్చే తప్పేంటి, ముఖ్యమంత్రికి పార్టీకి సంబంధం లేదు, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు. కానీ పార్టీలో ఎక్కడ యాక్టివ్ గా లేరు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. సో ఇందాక మీరు చెప్పినట్టు తెల్ల వెంకట్రావు అయితేనేమి, దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, వీళ్ళంతా కూడా పార్టీ మారడం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, పార్టీ మీటింగ్స్ లో పాల్గొనడం, బహిరంగ సభల్లో పాల్గొనడం. సో కంప్లీట్ కాంగ్రెస్ పార్టీ ప్రోటోకాల్ లోనే వీళ్ళు ఉంటున్నారు. ఎక్కడా ఫ్లెక్సీల్లో కానీ, కట్అవుట్ లో కానీ, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ లో, ప్రకటనల్లో అన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రోటోకాల్ లోనే ఉంటున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో వాళ్ళకు అంటే కడియం శ్రీహరి విషయం తీసుకుంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళ కూతురుకి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కూడా ఇప్పించారు. సో ఇవన్నీ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో మారారు అన్నది బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్రధానమైనటువంటి ఎలిగేషన్. దానిపైన సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. దానిపైన స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటూ కూడా స్పీకర్ కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఇప్పుడు స్పీకర్ నిర్ణయం ఎట్లా ఉండబోతోంది, ఎన్నికల వరకు వెయిట్ చేస్తారా, వీళ్ళపైన వేటు వేస్తారా? సో ఈ రోజు కూడా ఉదయం రేవంత్ రెడ్డి ఇంట్లో కీలకమైనటువంటి సమావేశం జరుగుతుంది. ఇవాళ సాయంత్రం కూడా పిఎస్సి సమావేశం అటు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరగబోతోంది. సో దీంట్లో భాగంగా ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపిన అంశం కూడా ప్రధానమైనటువంటి చర్చలో రాబోతోంది. కీలకమైనటువంటి అంశాలపైన అటు
42% రిజర్వేషన్ల పైన తో పాటు బీసీ రిజర్వేషన్లతో పాటు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల పైన సో ఇంకా చాలా కీలకమైనటువంటి అంశాలపైన కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళేటువంటి ఉద్దేశంతో పాటు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఇవన్నీ ప్రధాన ఎజెండాగా ఈ రోజు జరుగుతున్నటువంటి చర్చల నేపథ్యం మనం చూడొచ్చు. అయితే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో మాత్రం ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో చూడాలి. రైట్, మాట్లాడదాం. మనతో పాటు కటకం మృత్యుంజయం గారు, మాజీ శాసనసభ్యులు, తో పాటు బొల్లం మల్లయ్య యాదవ్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ శాసనసభ్యులు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ముందుగా మల్లయ్య యాదవ్ గారు నమస్తే. నమస్కారం అండి. మల్లయ్య యాదవ్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ఇంకా టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది, పీసీఆర్ క్రాస్ చెక్ చేయండి. యా, మా కరెస్పాండెంట్ స్వామి కూడా అందుబాటులో ఉన్నారు. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. ఎమ్మెల్యేలకు 5గురికి నోటీసులు అందా, ఇంకో 5గురికి కూడా నోటీసులు అందబోతున్నాయి. ఇందులో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇప్పటికే ఒక కామెంట్ వస్తోంది, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని కలిసి తప్పేంది, ముఖ్యమంత్రికి పార్టీకి సంబంధం లేదు, అభివృద్ధి కోసమే కలిశానని చెప్పేసి కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. అఫ్ కోర్స్ మిగతా వాళ్ళ మాటలు కూడా మనం అంచనా వేయచ్చు. ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? అంటే శ్రీకాంత్, ఒకవైపు ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి ఇప్పటికే సుప్రీంకోర్టును అప్రోచ్ అయినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇదే విధంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇటు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్ల పిటిషన్లపైన విచారించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ ధర్మాసనం దీనికి సంబంధించి స్పీకర్ పైన బాధ్యత పెట్టింది. ఎమ్మెల్యేల పదవీ కాలం పూర్తయ్యేంత వరకు వేటు వేయాలి, అవి సంబంధించి కొంత నిర్ణీత కాలం 90 రోజుల్లోపు వీరిపైన వేటు వేయాలని చెప్పేసి ఒక రకమైనటువంటి డైరెక్షన్ అది ఇవ్వడం జరిగింది. దీంతో స్పందించినటువంటి రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గతంలో కూడా ఎమ్మెల్యేలకు సంబంధించి కొంత వివరణ తీసుకున్నప్పుడు కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు తాజా ఆర్డర్ల నేపథ్యంలో ఆయన స్పందించారు. పలువురు ఎమ్మెల్యేలకు, దాదాపు 5 మంది అంటున్నారు కానీ 10 మంది ఎమ్మెల్యేలకు కూడా వారికి నోటీసులు అందజేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. తొలుత 5 మంది ఎమ్మెల్యేల్లో గద్వాల ఎమ్మెల్యే బల్ల కృష్ణమోహన్ రెడ్డి, తాను ఇప్పటికీ బీఆర్ఎస్లో ఉన్నాను, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే తాను ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్టుగా కూడా ఆయన బయటకు చెప్తూ ఉన్నారు. కానీ ఒకవైపు మనం చూస్తున్నాం, గతంలో ఖైరతాబాద్ పార్టీ మారిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఒకవైపు దానం నాగేందర్ ఏకంగా సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ బీఫామ్ నుంచే పోటీ చేశారు. తెల్లాం వెంకట్రావు భద్రాచల నియోజకవర్గం నుంచి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లారు. తాను కాంగ్రెస్కు వెళ్ళానని చెప్పేసి బాహాటంగానే ఒప్పుకుంటున్నారు. స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్ కావచ్చు, అటువిధంగా కాళ యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మరోవైపు పటాన్చెరు ఎమ్మెల్యే ఇటు ఒకవైపు గూడెం మైపాల్ రెడ్డి, ఇదే విధంగా అరికపూడి గాంధీ, మరో విధంగా ఇటు మరో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, మరొక జగిత్యాల ఎమ్మెల్యే ఇటు మరోవైపు డాక్టర్ సంజయ్, ఇట్లా దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వివిధ రకాల ఆధారాలతో సహా సుప్రీంకోర్టు ఒకవైపు ఇప్పటికే కంప్లైంట్ చేసింది. సుప్రీంకోర్టు దీనికి సంబంధించి చీఫ్ జస్టిస్ గవాయ్ ఇప్పటికీ ఒక డైరెక్షన్ ఇచ్చారు. కానీ కొద్దిమంది ఎమ్మెల్యేలు మాత్రం మేము ఇప్పటికి ఇంకా పార్టీ మారలేదు, మేము కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసాం తప్ప మేము పార్టీ మారలేదని బయటకు చెప్పుకున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ సమావేశాలకు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఏ ఒక మీటింగ్లకు వాళ్ళు రావట్లేదు. మరోవైపు పలువురు ఎమ్మెల్యేలు, కొంతమంది కాళ యాదయ్య కావచ్చు, తెల్లం వెంకట్రావు కావచ్చు, కడియం సిఆర్ కావచ్చు, ఏకంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సమావేశాల్లో బాహటంగానే బహిరంగంగానే పాల్గొంటున్నారు. వాళ్ళు ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో వీరికి సంబంధించి వివిధ ఆధారాలను సేకరించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేరుగా వీరిపైన ఒకవైపు అనర్హత వేటు వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. మొన్న సుప్రీంకోర్టు నుంచి ఒకవైపు డైరెక్షన్ వచ్చిన తర్వాత, ఆర్డర్ వచ్చిన తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ని కలవడం కోసం బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఎమ్మెల్యేలు ప్రయత్నం చేశారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో కలవలేకపోయారు. ఇప్పుడు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేరుగా ఒక్కొక్క ఎమ్మెల్యేలను పిలిచి వారి నుంచి వివరణ తీసుకోవడం కోసం వారికి నోటీసులు ఇచ్చారు. నోటీసుల ఆధారంగా ఏ ఎమ్మెల్యేని పిలిచి వారు ఎందుకు పార్టీ మారాల్సిన పరిస్థితి ఏర్పడింది, మీరు పార్టీ మారారా లేదా అని సంబంధించిన విషయంలో వారి నుంచి పూర్తి స్థాయి ఆధారాలు సంబంధించి వివరణ తీసుకున్న తర్వాత చర్యలకు ఉపక్రమించే అవకాశం కనబడుతుంది. మరోవైపు ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఒకవైపు దానం నాగేందర్ కావచ్చు, తెల్లం వెంకట్రావు కావచ్చు, కడియం సిఆర్ కావచ్చు, నేరుగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాబట్టి వారిపైన ఇమీడియట్ గా ఒకవైపు వేటు వేయాలని చెప్పేసి, మిగతా వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఈ ముగ్గురు పైన ఇమీడియట్ గా వేటు పడబోతోందా? స్పీకర్ నోటీసులకు ఎట్లాంటి రియాక్షన్ రాబోతోంది మాట్లాడదాం. రైట్, మల్లయ్య యాదవ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మల్లయ్య యాదవ్ గారు, ఇప్పటికే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు గద్వాల నుంచి. ఆయన పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్తున్నారు. సో మిగతా వాళ్ళ రియాక్షన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు వీళ్ళపైన వేటు వేయాలని చెప్పేసి. బట్ ఎమ్మెల్యేలు మేము టెక్నికల్ గా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, ముఖ్యమంత్రిని కలిస్తే తప్పేంది,
కాంగ్రెస్ పార్టీలో మేము చేరలేదని చెప్పేసి కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. సో ముఖ్యమంత్రికి పార్టీకి సంబంధం లేదు, అభివృద్ధి కోసం కలిసాం, గతంలో అభివృద్ధి జరిగింది మళ్ళీ జరుగుతుంది అని చెప్పేసి ఆయన చేసిన కామెంట్స్ ని ఎట్లా చూస్తున్నారు? మిగతా వాళ్ళు కూడా అదే కోవాలకి మాట్లాడేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఉకాయించే ప్రయత్నం చేయడానికి, చేసిన తప్పును సమర్థించుకోవడానికి మాట్లాడటం వేరు. నైతికంగా ఈరోజు ప్రజల మధ్యలో ఉండే రాజకీయాలలో ఒక ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి చేసింది ఏదన్నా ఉంటే ధైర్యంగా చెప్పాలి, నిర్భయంగా చెప్పాలి. ఈరోజు బహిరంగంగా అధికారం కోసం, డబ్బుల మూటల కోసం, డబ్బుల సంచుల కోసం, వాళ్ళు ఇచ్చే అధికార పదవుల కోసం పార్టీ మారినామని చెప్పేసి అనేక సందర్భాలలో నియోజకవర్గాలలో చెప్పారు. అలిగొచ్చిన సందర్భాలు ఉన్నాయి, మళ్ళీ బతినాడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు వాళ్ళ మీటింగ్ లో కూడా, సిఎల్పి మీటింగ్ లో కూడా పోతా ఉన్నారు. ఈ రోజు కోర్టు నుంచి నోటీసులు వచ్చిన తర్వాత స్పీకర్ గారు నోటీసులు ఇస్తున్న సమయంలో మేము పార్టీ మారలేదు అని చెప్పేసి అబద్ధాలు ఆడితే ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు లక్షలాది మంది ఓట్లేస్తే ఆ రోజు పార్టీ మీద అభిమానంతో ఈ పార్టీ గెలిస్తే బాగుంటుంది, అధికారంలోకి వస్తే బాగుంటుంది పార్టీ అభిమానంతో ఓట్లేసిన సామాన్యులు ఈ రోజు కోట్ల ముందు ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీలో మేము అబద్ధం ఆడము, రాజ్యాంగానికి నిలబడి ఉంటాము, కట్టుబడి ఉంటాము అని చెప్పేసి ప్రమాణ పూర్తిగా అని చెప్పేసి ప్రమాణం చేసిన నాయకులు సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు అధికారం కోసమో, డబ్బుల మూటల కోసమో పార్టీలు మారిన వాళ్ళు ఇవాళ అబద్ధాలు ఆడి మేము పార్టీ మారలేదు అని అంటే ఇది నమ్మదగ్గ విషయం కాదు. చరిత్రలో నిలిచిపోయే విధంగా అధికార ఒత్తిళ్లు ఎన్ని ఉన్నా, అదే పార్టీలో ఉన్న స్పీకర్ గారు ఈరోజు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. న్యాయస్థానం ఆల్రెడీ మీరు కాలయాపన చేయకుండా నిర్ణయించిన వాళ్ళు టెక్నికల్ గా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. మరి పార్టీ కూడా ఎక్కడ సస్పెండ్ ఏం చేయలేదు, పార్టీలో కొనసాగుతున్నారని చెప్పేసి పార్టీ కూడా భావిస్తుందా? సో ఎక్కడ దీన్ని ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? వాళ్ళు పార్టీలు మారిర్రు అనడానికి తగిన సమాచారం, ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. కోర్టు కూడా ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేస్తాము, ఆల్రెడీ ప్రొడ్యూస్ చేస్తాము. ఈ రోజు కండువలు ప్రత్యక్షంగా 3 రంగుల కండువ, అది ఆ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు ముఖ్యమంత్రి గారు కానీ, పిసిసి ప్రెసిడెంట్ కానీ, వాళ్ళకి సంబంధించిన ఏఐసిసి ఢిల్లీ ఇన్ఛార్జ్ కానీ వీళ్ళు వేసినప్పుడు ఆ కండువలు మార్చుకున్న ఫోటోలు ఆల్రెడీ ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. గాంధీ గారిది ఏం ఇన్సిడెంట్ అయిందో చూసాం మనం. గాంధీ గారి మీద మామూలుగా ఆల్రెడీ పార్టీ మారినందుకు ఎంత పెద్ద కౌశిక్ రెడ్డి మామూలుగా వాళ్ళిద్దరి మధ్య కూడా మనం ప్రత్యక్షంగా చూసినాం. కాబట్టి ఈ రోజు బుకాయించుకునే ప్రయత్నం కాకుండా నైతికతకు సంబంధించిన విషయం రాజీనామా చేసి, ఒకవేళ మామూలుగా వాళ్ళు నిజంగా పార్టీ మారాలనుకుంటే రాజీనామా చేసి మళ్ళీ గెలవాలా, లేదంటే ఈ పార్టీకి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలలో గెలవాలా. అంతేగాని మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు వాళ్ళు పార్టీ మారారని ఒకసారి అంటున్నారు, లేదు పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నారు ప్రభుత్వానికి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో బీఆర్ఎస్ పార్టీలోనే ఉండి కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నారు అని పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కొన్ని సందర్భాల్లో ఆయన మాట్లాడినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. సో రేపు పొద్దున మళ్ళీ బీఫామ్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తే, లేదంటే కాలబేరానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఏమన్నా కాంప్రమైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? ఎట్లా చూడొచ్చు? 100% వాళ్ళు పార్టీలకు వస్తామని చెప్పినా, రాజీలన్నా, ముక్కు నేలకు రాసినా, ప్రజల ముందు పోయి క్షమాపణ చెప్పినా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ తరఫున పొడిచే అవకాశం కానీ, బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకునే అవకాశం కానీ లేదు. ఆ విషయాన్ని కరాఖండిగా మా పార్టీ అధినేత కేసీఆర్ గారు అనేక సందర్భాలలో చెప్పారు, మాకు అంతర్గత సమావేశాలలో కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు కష్టకాలంలో ఉన్న పార్టీని నట్టేట ముంచి వాళ్ళ అధికార దాహం కోసం అధికార పార్టీ వైపు పోయిన వాళ్ళు ప్రజలు ఓట్లేస్తే ఇటువంటి టైంలో కూడా ఒక విపక్ష పాత్ర ఇచ్చి ఈ పాత్రను పోషించండి అంటే 4 రోజులు అధికారం ఇచ్చిన తర్వాత కూడా ఒక ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రజాప్రతినిధి ఈ 4 రోజులు అధికారం ఉండదేమో అనే ఉద్దేశంతో వేరే పోయి కౌగలించుకునే ప్రయత్నం చేస్తే అటువంటి నాయకుల అవసరం మాకు పార్టీకి లేదు. ఎందుకంటే 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి, ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్న ఉద్యమకారులు ఉన్న ఈ పార్టీలో ఉద్యమకారులకు కూడా ఒక్కో దగ్గర అవకాశం లేని పరిస్థితులలో అక్కడ ఉన్న సమీకరణాలలో అవకాశం ఇస్తే, అవకాశం ఇచ్చిన అవకాశవాదులు ఈ రోజు అవకాశవాద రాజకీయాల కోసం పార్టీలు మారి పార్టీని నట్టేట ముంచే ప్రయత్నం చేసి అటు ప్రజల నమ్మకాన్ని కూడా ఒమ్ము చేసింది కదా. ప్రజలు మామూలుగా మీకు ఏ పార్టీ గుర్తు మీద పోటీ చేసిరో ఆ పార్టీ అధికారంలోకి రావాలని అవకాశం ఇచ్చారు, ఓట్లు ఇచ్చారు. ఆ పార్టీని గుర్తును చూసి ఓట్లు ఇచ్చారు, మిమ్మల్ని చూసి కాదు. ఈ రోజు ఆ పార్టీకి ఆకర్షితులయ్యారు వేరే పార్టీకి, అధికార పార్టీ అని, డబ్బుల సంచుల కోసమో మీరు అధికార దాహం కోసమో. కాబట్టి తప్పకుండా జవాబుదారీగా నైతికత అనేది ఇంపార్టెంట్. రాజకీయాలు చేసేటోళ్ళు 10 మందికి ఆదర్శంగా ఉండాలి, సమాజంలో ఒక ఆదర్శప్రాయంగా రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు తీసుకున్న నిర్ణయం తప్ప ఒప్ప, మీరు తీసుకున్నారు. ఆ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఈ రోజు న్యాయస్థానం మొట్టికాయలు వేసింది కాబట్టి
రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన పదవులు మేము కొనసాగే నైతిక హక్కు లేదు కాబట్టి డెఫినెట్ గా రాజీనామా చేసి ఇప్పుడు వాళ్ళు రాజీనామా చేస్తారా, ఉప ఎన్నిక వస్తుందా అన్నటువంటి నమ్మకం మాత్రం లేదు. కానీ మృత్యుంజయం గారు, ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వాళ్ళదని చెప్పేసినటువంటి రేవంత్ రెడ్డి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని కాంగ్రెస్ పార్టీలో కలుపుకోవాల్సి వచ్చింది? గేట్లు ఎందుకు ఎత్తాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? సో అక్కడ సంవిధానం పట్టుకొని రాహుల్ గాంధీ పార్టీలు మారితే పార్టీ ఫిరాయింపుల పైన చర్యలు తీసుకోవాలి, చట్టాన్ని ఇంకా బలపరచాలని మాట్లాడతారు. బట్ రాష్ట్రంలోకి వస్తే మాత్రం గేట్లు ఎత్తుతున్నారు. సో గతంలో బీఆర్ఎస్ పార్టీ చేయలేదా అంటే బీఆర్ఎస్ పార్టీ చేసినందుకే కదా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు కాదని. సో ఎందుకు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అదే దూరంలో పోతుంది? ఇప్పుడు ఇది వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో ఉంటారా లేకపోతే నైతికంగా మరి రాజీనామా చేసి రేపు ఎలక్షన్లకు పోతారా, ఇవన్నీ ఎప్పుడు వెళ్తాయంటే, ఇప్పుడు సుప్రీంకోర్టుకు పోయింది టిఆర్ఎస్ పార్టీ. సుప్రీంకోర్టుకు టిఆర్ఎస్ పార్టీ పోయిన తర్వాత టిఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అసెంబ్లీ స్పీకర్ గారికి టైం ఇచ్చి పర్టికులర్ టైం లోపల దీని మీద మీరు ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. అంతే తప్ప ఇతను గిలిగించండి అని వాళ్ళు చెప్పలేదు. వెరీ categorically they said that the action should be taken after giving such notices within a time limited program. అందుకంటే ఆ టైం లోపల వాళ్ళు చర్యలు తీసుకోవాలి అని ఒక టైం ఫిక్స్ చేసి మీరు అట్లా పెండింగ్ పెట్టి దాని మీద కూర్చోవడానికి వీల్లేదని చెప్పారు. అందుకొరకు ఈ టైం లోపల చేయాలన్నారు. ఇప్పుడు స్పీకర్ గారు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ఇవన్నీ ఆ చట్ట పరిధిలో, రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి అంశాలే. ఈ మాట్లాడే టిఆర్ఎస్ నాయకత్వానికి అసలు వీటి గురించి మాట్లాడేటువంటి హక్కు కానీ నైతిక బాధ్యత కానీ కొంచెమైనా వీళ్ళకి ఆలోచన ఉండాలి. టీడీఎల్పీ పార్టీని ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో భాజపా కాంగ్రెస్ పార్టీలో ఉన్నది కనిపిస్తోంది. పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు, కండువాలు కప్పుకుంటున్నారు. వీళ్ళు పార్టీ ప్రచార కార్యక్రమాల్లో, సంక్షేమ పథకాల ప్రచార కార్యక్రమాల్లో అన్నింటిలో పాల్గొంటున్నారు. ఏకంగా దానం నాగేందర్ ఎంపీగానే పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ. సో దీనిపైన విచారణ తర్వాత వేటు వేసేటువంటి అవకాశం ఉందా? వేటు వేస్తారా స్పీకర్? విచారణ ఇప్పుడు స్పీకర్ ఏం చేస్తాడు అనేది నేను ఎట్లా చెప్తా? మా పార్టీ ఎట్లా చెప్తుంది? అది స్పీకర్ గారు కూడా రాజ్యాంగబద్ధమైన ఏమండి, మీ పార్టీకి చెందిన స్పీకరే వేటు వేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పటికిప్పుడు తీసుకునేటువంటి నిర్ణయంగా చూడొచ్చా? ఎన్నికలకు 5-6 నెలల ముందు వేటేసేటువంటి పరిస్థితులు ఉండొచ్చా? నాకు తెలిసి సెకండ్ స్పీకర్ మా పార్టీ నుంచి ఎన్నికైనా కూడా స్పీకర్ పార్టీ పక్షాన పనిచేసేటువంటి వ్యక్తి కాదు. స్పీకర్ పోస్ట్ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్టు. అందుకొరకు ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. రాష్ట్రపతిని కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నుకున్నట్ట. రాష్ట్రపతి అయిన తర్వాత అతను అన్ని పార్టీలకు సంబంధించినటువంటి పార్టీలకు అతీతంగా ఉండవలసినటువంటి వ్యక్తి. అదే విధంగా స్పీకర్ కూడా అట్లనే ఉంటారు. అంతే తప్ప ఆయన మా పార్టీ అని చెప్పుకోవడానికి వీల్లేదు. రేపు ఆయన ఏం చర్య తీసుకుంటాడు, దీని మీద సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఏం ఆదేశించింది, సుప్రీంకోర్టు ఆదేశాల మీద ఆయన ఏం చర్య తీసుకుంటాడు, దానికి వీళ్ళు ఏం జవాబు చెప్పుకుంటారు? అది ఇప్పుడు కోర్టుకు పోయిన వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు, మరి వాళ్ళ పార్టీలో ఉండమని బయటకు వద్దామని అనుకుంటుంటారో మరి ఎందుకు వస్తున్నారో ఆ టిఆర్ఎస్ వాళ్ళే. మాకేం సంబంధం మధ్యన? మాకేమి అభ్యంతరము? ఒకవేళ వాళ్ళు రేపు పొద్దున్నటి స్పీకర్ గారు ఏదైనా డిసిషన్ తీసుకుంటే అది ఏం జరిగితే దానికి కాంగ్రెస్ పార్టీ మేము దాని ప్రకారంగా నడుస్తాం తప్ప కానీ మేము వాళ్ళ ఇళ్లకు పోయి తొలకొచ్చినామా? లేకపోతే వాళ్ళందరినీ రమ్మని మేము ఏదైనా చేసినామా? డబ్బు సంచులు, మూటలు ఇవన్నీ మీకు అలవాటు. డబ్బు సంచులు, మూటలు ఇవన్నీ ఇచ్చి ఆనాడు ఎట్లా చేసిండ్రు మీరు? తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మొత్తం ఒక్క మనిషిని కూడా లేకుండా టీడీఎల్ పార్టీని మీ దాంట్లో జమ చేసుకున్నారు. అప్పుడు రాలేదా ఈ నైతికత, ఈ మొరాలిటీ ఇవన్నీ కూడా అప్పుడు తెలియయా? కాబట్టి ఇది మనం ఏమంటాం, ఇది పారంపర్యత. అంటే గతంలో ఎట్లా జరిగింది, ఇప్పుడు ఎట్లా జరుగుతుంది అనే దాని మీద ఇది మనం నడుస్తూ ఉంటుంది. ఇది ఎన్నేళ్ల దాకా నడుస్తుంది, ఎప్పటిదాకా నడుస్తుంది, క్వశ్చన్స్ అన్ని మన దగ్గర లేవు. వాళ్ళకు అంత కట్టుదిట్టమైనటువంటి పటిష్టమైనటువంటి పార్టీ వ్యవస్థనే ఉన్నట్టయితే వాళ్ళని పోనీయకపోదురు కావచ్చు. వాళ్ళను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఏవో ఉన్నాయి కాబట్టి వాళ్ళు బయటకు పోయి ఇవాళ మేము కాంగ్రెస్ లో కలుస్తానన్నారు. కలుస్తారు కావచ్చు, కలుస్తారు. అయితే దానికి మేమేం చేయాలి? దానికి ఏమంటున్నాం? మేము రమ్మని పోయి వాళ్ళని కొనుకొచ్చుకొని ఇంకేమన్నా చేసినామా? వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందిలో, లేకుంటే వాళ్ళ విధానాలు నచ్చకనో, మీరు చేసినటువంటి అవినీతి నచ్చకనో, మీరు చేసినటువంటి కుంభకోణాలను మెచ్చకనో వాళ్ళు ఇవాళ పార్టీ బయటకు వస్తే వాళ్ళ గురించి మేమెందుకు కాదంటాం దానిలో?
అందుకొరకు స్పీకర్ గారు ఏం గుర్తు చెప్తారు? రాలేదండి గెలిచిన తర్వాత గుర్తు కుంభకోణాలు ఇప్పుడు కుంభకోణాలు అంటే పోటీ చేసిన అభ్యర్థికి వినండి మల్లయ్య యాదవ్ గారు వినండి పోచారం వినండి ముఖ్యమంత్రి గారు వేరు అంటే మీరు మర్చిపోయారేమో. పోచారం శ్రీనివాసరెడ్డి గారింటికి స్వతహాగా మీ ముఖ్యమంత్రి గారు పోయి కండవగా పోయి వచ్చిండు. ఎవరింటికి పోయినరు అని అంటే పోచారం శ్రీనివాసరెడ్డి గారింటికి ప్రత్యక్షంగా పోయిన వీడియోస్ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాము, అఫీషియల్ ప్రోగ్రాము ఇవన్నీ మాజీ స్పీకర్ అని ఆయన వాళ్ళు బంధువులను సరే. ఇప్పుడు అది ఇష్యూ కాదు, ఇక్కడ ఇష్యూ కాదు. ఇప్పుడు మీరు దేవుని కండవాలంటున్నారు వాళ్ళు, దేవుని కండువాలు. తర్వాత ఇప్పుడు కండువాలు అనేటివి పార్టీ రిజిస్టర్ చేసినటువంటి కండువాలు కాదు. కాకపోతే ఏ పార్టీకి ఆ పార్టీకి ఉంటాయి, అది కాదు అక్కడ పాయింట్, అది కాదు. ఇవన్నీ కూడా ఈ దిక్కుమాలిన పాపాలన్నీ కూడా గత 10 సంవత్సరాలలో చేసినటువంటి పార్టీ ఇవాళ బయటకు వచ్చి మళ్ళీ ఇవే మాటలు మాట్లాడడం ఏమన్నా వాళ్ళకు మాట్లాడుతున్నట్టు. రామచంద్ర నాయక్ గారు ఉన్నారు మనతో పాటు, వెప్పు డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైనటువంటి రామచంద్ర నాయక్ గారు. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే స్పీకర్ గారు. రామచంద్ర నాయక్ గారు, 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పోయినట్టుగా తెలుస్తోంది. 5గురికి కాదు, మొత్తం పూర్తి 10 మంది కూడా పోయినట్టుగా తెలుస్తోంది. సో ఈ 10 మంది పైన స్పీకర్ నిర్ణయం ఎట్లా ఉండబోతోంది ఈ విచారణ అంటే ఏం చెప్తారు? ముందుగా ప్రేక్షకులకు అదే విధంగా మా కో పార్టిసిపెంట్స్ అందరికి నమస్కారం. రాష్ట్రంలో ప్రజాస్వామిక పాలనగా దిశగా అదే విధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు తగ్గట్టుగా స్పీకర్ గారు నిజ నిర్ధారణ చేయడంలో భాగంగా మరి వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి ఏదేమైనా చట్టపరంగా వారు నిజంగా ఫిరాయింపులు జరిగినట్టు ఆధారాలు రుజువైనప్పుడు దాని మీద తప్పకుండా చర్య ఉంటదనేది దాన్ని స్పీకర్ గారు ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నారు. అదేవిధంగా ఇంతకుముందు అంటే మల్లయ్య యాదవ్ గారు మాట్లాడే విధంగా అంటే విధానం చూస్తే గతంలో అంటే 2014లో ఎన్నికల ఫలితాలు ఒక వన్ సైడ్ తెలంగాణ ప్రజానీకం కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో సరే ముందు భాగం పోషించిన కాబట్టి వారికి ఫలితాలు 64-65 సీట్లతో ఇచ్చినప్పుడు ఒక బలమైన నేతగా వారిని ప్రజలు స్వాగతించినప్పుడు వారు ఇతర పార్టీల నాయకుల్ని భయభ్రాంతులకు గురి చేయడము చేయకుండా ఉండుంటే బాగుండేది. తర్వాత కూడా 85 సీట్లు రెండవసారి 18 ఎన్నికల్లో కూడా ఫలితాలు వచ్చినాయి. మంచి అంతా ఫుల్ మెజార్టీతోని వారికి ప్రభుత్వంలో నిలబెట్టిన తర్వాత కూడా మరి కాంగ్రెస్ పార్టీ అసలు లెజిస్లేటివ్ పార్టీ లేకుండా మీకు కూడా 65 స్థానాలు వచ్చాయి. మరి మీరు ఎందుకు గేట్లు ఎత్తాల్సి వచ్చింది? ఒక గేట్ ఎత్తితే 3-4 వస్తే పూర్తి గేట్లు ఎత్తే బీఆర్ఎస్ పార్టీ కాలైతే అని చెప్పేసి ఏకంగా ముఖ్యమంత్రి మేము నిజంగా గేటే కనుక తెరిచి ఉంటే మా ముఖ్యమంత్రి గారు ఈరోజు టీఆర్ఎస్ లో ఒక్క నాయకుడు ఉన్నాడు. అది యథార్థం. ఎందుకంటే టీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలకు ఎలాంటి అవమానాలు జరిగినాయి, మంత్రులకు ఎలాంటి అపాయింట్మెంట్లు ఇవ్వకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు గత కేసీఆర్ కుటుంబం. మరి ప్రజలకు ఏ విధంగా వంచారు, ప్రజాధనాన్ని ఎంత స్థాయిలో ఏ స్థాయిలో కొల్లగొట్టారు, ఇవన్నీ ఒక్కటి చెప్పండి. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా అంటే చెప్తారు? అది తేల్చడానికే ఇప్పుడు వారికి నోటీస్ ఇచ్చారు. తప్పకుండా ఎమ్మెల్యేలు వాళ్ళు స్పందించిన విధానాలను బట్టి స్పీకర్ గారి చర్యలు ఉంటాయని చెప్పాను కదా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్ర నాయక్ గారు, బొల్ల మల్లయ్య యాదవ్ గారు, మృత్యుంజయ గారు. సో ఈ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు వస్తున్నటువంటి క్రమంలో వీళ్ళ రియాక్షన్ ఎట్లా ఉండబోతోంది? స్పీకర్ వేటు వేస్తారా, ఇప్పుడే వేస్తారా, విచారణ ఇంకా టైం తీసుకొని దీని తర్వాత సాధ్యాసాధ్యాలు ఏంటి, పూర్తి స్థాయి ఆధారాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఎన్నికల వరకు వెయిట్ చేసి అప్పటికేమైనా వీళ్ళపైన వేటు వేసేటువంటి అవకాశం ఉండబోతుందా చూద్దాం ఎట్లాంటి నిర్ణయాలు ఉంటుంది. ఎందుకంటే స్పీకర్ వ్యవస్థ కాబట్టి, 2 రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు కాబట్టి, న్యాయ వ్యవస్థ కానీ స్పీకర్ వ్యవస్థ కానీ. సో ఆ నిర్ణయాలు ఎట్లా ఉండబోతున్నాయి, 3 నెలలలో స్పీకర్ ఏం తేల్చబోతున్నారు అన్నది చూడాలి.